కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో నీటి వనరులు తగ్గుతున్న నేపథ్యంలో ఏలేరు డెల్టా రైతాంగాన్ని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్లో గుర్రపు నాచు తొలగింపు, ఏలేరు మెయిన్ కెనాల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం పురుషోత్తమపట్నం నుండి 8 పంపుల ద్వారా 1400 క్యూసెక్కుల గోదావరి నీటిని ఏలేరు రిజర్వాయర్కు తరలిస్తున్నామని, నీటి కొరత నేపథ్యంలో ప్రతి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. రైతుల భద్రత కోసం క్రాప్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయించుకోవాలని మంత్రి కోరారు. మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు, వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా